హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీవెన్ అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు 18th ఆగస్ట్ సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాము. క్వశ్చన్ ఆఫ్ ది డేలో భాగంగా మనం నిన్నటి క్వశ్చన్కి ఈరోజు ఆన్సర్ చూస్తాం కాండి. ఓకే, క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద మెయిన్ అచీవ్మెంట్ ఆఫ్ అస్సాం గవర్నమెంట్స్ ఆపరేషన్ ఫాల్కాన్ ఇన్ 2025? ఓకే, ఆప్షన్ ఏ సక్సెస్ఫుల్లీ రీలొకేటెడ్ 42 rhinos to the other states. Option B, arrested 42 rhino poachers, dismantled 6 major poaching gangs and ensured 0 rhino killings. Option C, increased rhino population by 42 in Assam. Option D, build 6 new rhino sanctuaries. ఏంటంటే ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆపరేషన్ ఫాల్కాన్ అనేది బేసిక్గా 1 హార్న్ రైనోస్ ఏవైతే ఉంటాయో వాటిని సంరక్షించడం కోసము, అదేవిధంగా వాటిని కిల్లింగ్ చేసే పోచర్స్ ఎవరైతే ఉంటారో వారిని పట్టుకోవడం కోసం అని చెప్పేసి ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఆపరేషన్ ఫాల్కాన్ అస్సాం గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగా 42 రైనో పోచర్స్ని, అదేవిధంగా 6 times పోచింగ్ చేసే సమయంలో వీళ్ళని పట్టుకోవడం జరిగింది. సక్సెస్ఫుల్గా ఏ ఒక్క రైనోని కూడా ఇప్పటివరకు చంపకుండా చూసుకోవడం జరిగింది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ది టుడే క్వశ్చన్. What is the financial assistance provided to first-time employees under the Pradhan Mantri Vikasit భారత్ రోజ్గార్ యోజన? మనందరికీ తెలుసు 79th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో భాగంగా ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన అనే స్కీమ్ను లాంచ్ చేయడం జరిగింది. 1,00,000 కోట్లతోని ఓకే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో. సో దాంట్లో ఫస్ట్ టైం ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో ఈపీఎఫ్ఓలో, ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్కి సంబంధించి ఎవరైతే ఎన్రోల్ చేసుకుంటారో వారికి ఎంతవరకు ఫైనాన్షియల్ ఎయిడ్ ఇస్తారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఓకే, అది క్వశ్చన్. ఆప్షన్ ఏ 3,000 రూపీస్, ఆప్షన్ బి 15,000 రూపీస్, ఆప్షన్ సి 1 lakh రూపీస్, ఆప్షన్ డి 3.5 crore రూపీస్. ఓకే, దీనికి సంబంధించి మీరు ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, లెట్స్ సీ ది టుడే టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే ఇండియాస్ డెమోగ్రఫిక్ మిషన్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. సో ఎందుకు ఏంటి అనేది చూద్దాము. అదేవిధంగా ఇండియాస్ డీప్ ఓషియన్ మైల్ స్టోన్, అట్లాంటిక్ ఓషన్లో ఇప్పటివరకు ఇండియన్ డైవర్స్ ఎవరైతే ఉంటారో ఆ డెప్త్ అనేది రీచ్ అవ్వలేదు. సో ఫస్ట్ టైం రీచ్ అవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి చూద్దాము. అదేవిధంగా నేషనల్ డీప్ వాటర్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ గురించి చూద్దాము. నెక్స్ట్ సబాసార్ అని చెప్పేసి ఒక ఏఐ టూల్ను తీసుకురావడం జరిగింది, అదేంటో చూద్దాము. ఫస్ట్ ప్రాపర్టీ రేటింగ్ ఫ్రేమ్వర్క్ ట్రై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఫస్ట్ ప్రాపర్టీ రేటింగ్ ఫ్రేమ్వర్క్ని క్రియేట్ చేయడం జరిగింది. ఎవరి కోసం ఏంటి అనేది చూద్దాము. తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వేటిని రీప్లేస్ చేయబోతుంది ఏంటి అనేది చూద్దాము. కన్జ్యూమర్ గ్రీవెన్స్ రిడ్రెసల్లో హయ్యెస్ట్ గ్రీవెన్స్ రిడ్రెసల్స్ అనేవి చేయడం జరిగింది. అటు నేషనల్ కమిషన్ కానీ ఇటు స్టేట్ కమిషన్స్ కానీ చేయడం జరిగింది. సో వాటికి సంబంధించి చూద్దాము. తర్వాత బూనీర్ పోర్టల్ అనే న్యూస్లో ఉండడం జరిగింది. ముదువాన్ ట్రైబ్ అనే న్యూస్లో ఉంది. అదేవిధంగా నీరజ్ గ్యాన్స్ హోమ్ బౌండ్ ఏదైతే మూవీ ఉందో అది ఇండియా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్కి సంబంధించి అవార్డ్స్ కూడా గెలుచుకోవడం జరిగింది. సో వీటికి సంబంధించి డీటెయిల్గా చూద్దాము. ఓకే, లెట్స్ సీ ది ఫస్ట్ టాపిక్, ఇండియాస్ డెమోగ్రఫీ మిషన్. ఓకే, సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 79th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో భాగంగా స్పీచ్ ఇస్తారు కదండి ఎర్రకోట నుంచి. ఆ స్పీచ్లో ఇండియాస్ డెమోగ్రఫీ మిషన్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. సో ప్రధానమంత్రి ఆధ్వర్యంలోనే ఇండియాస్ డెమోగ్రఫీ మిషన్ అనేది పనిచేయబోతుంది. సో బేసిక్గా ఇమిగ్రెంట్స్, ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో వారిని బేసిక్గా ఐడెంటిఫై చేయడము, అదేవిధంగా ఇండియా కల్చర్ ఏదైతే ఉందో దాన్ని సంరక్షించాలి, అదేవిధంగా ఇండియాను పవర్ఫుల్ డెమోగ్రఫిక్ మిషన్గా మార్చాలన్నదే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. బేసిక్గా దీంట్లో జననాల రేటుని కంట్రోల్ చేయడము, పాపులేషన్ ఎక్స్ప్లోజన్ కాకుండా చూడడము, ప్రధానంగా ఇండియా సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే ఇతర ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో ఎస్పెషల్లీ బంగ్లాదేశ్ నుంచి వచ్చేటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేయడం కోసం అని చెప్పేసి ఇండియా డెమోగ్రఫీ మిషన్ని లాంచ్ చేయడం జరిగింది. ఎవరి అధ్యక్షన? పిఎం మోడీ గారి అధ్యక్షతనే ఇది చేయడం జరిగింది. గవర్నమెంట్ లాంచెస్ హై పవర్డ్ డెమోగ్రఫీ మిషన్ అండర్ ది పిఎం మోడీ. ఓకే, ఫోకస్ ఏంటి? ఐడెంటిటీ వెరిఫికేషన్, అదేవిధంగా కర్బింగ్ ఇన్ఫిల్ట్రేషన్. సో బేసిక్గా
మనకి ఈ రోహింగ్యాస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా త్రూ బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి రావడం జరుగుతుంది కదా అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలోకి. ఈ విధంగా దేశమంతా స్ప్రెడ్ అవుతూ ఉన్నారు. సో ఇలాంటి ఇమ్మిగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో, ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఐడెంటిటీ వెరిఫికేషన్ చేయాలి. అదేవిధంగా ఇండియా యొక్క సెక్యూరిటీని పెంచాలి అన్నది ఈ డెమోగ్రఫీ మిషన్ యొక్క ప్రధాన ఇతిహాసం. గోల్ ఏంటి? ప్రివెంట్ డెమోగ్రఫిక్ షిఫ్ట్స్ థ్రెటనింగ్ బార్డర్ స్టెబిలిటీ అండ్ సావర్నిటీ. ఓకే, కీ కన్సర్న్ ఏంటి మరి యాక్చువల్లీ అంటే బేసిక్గా నేషనల్ సెక్యూరిటీ. ఇల్లీగల్ సెటిల్మెంట్స్ ఎక్కువగా అవ్వడం జరుగుతుంది. సో దీని ద్వారా కాన్ఫ్లిక్ట్ అండ్ అన్రెస్ట్ అనేది పెరుగుతూ ఉంది. అదేవిధంగా ట్రైబల్ అండ్ వల్నరబుల్ కమ్యూనిటీస్ గురించి సంబంధించి చూస్తే ల్యాండ్ ఎంక్రోచ్మెంట్, ఎస్పెషల్లీ మనము అస్సాంలో చూస్తూ ఉంటాం. ఓకే, లైవ్లీహుడ్ లాస్, కల్చరల్ ఎరోజన్, ఇవన్నీ కూడా బేసిక్గా వచ్చే మైగ్రెంట్స్ ఎవరైతే ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఉంటారో వాళ్ళు ఆక్యుపై చేసుకుంటున్నారు. సో లోకల్గా అనాది కాలం నుంచి ఉంటున్న వాళ్ళకి బేసిక్గా అక్కడ ఉపాధి లేకుండా పోతుంది. వాళ్ళ యొక్క ల్యాండ్ ఏదైతే ఉందో అది లాస్ అవుతున్నారు అని చెప్పేసి కీ కన్సర్న్గా ఉండడం జరిగింది. సో అస్సాం రిస్ట్రిక్ట్ ల్యాండ్ సేల్స్ ఇన్ బార్డర్ డిస్ట్రిక్ట్స్ అండ్ అదర్ states divided. So mission will remain central theme in India's socio-political discourse. సో ఇది బేసిక్గా భారతదేశం యొక్క అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉండేటువంటి మిషను, ఇది ఒకటి పాయింట్. అదేవిధంగా బ్యాలెన్సింగ్ సెక్యూరిటీ, హ్యూమన్ రైట్స్ అండ్ రీజనల్ సెన్సిటివ్స్ని పెంపొందించే విధంగా ఇది ఉండడం జరుగుతుంది. ఎయిమ్ ఎట్ ప్రిజర్వింగ్ ఇండియాస్ డెమోగ్రఫిక్ అండ్ కల్చరల్ ఐడెంటిటీ. ఇండియా యొక్క డెమోగ్రఫీ అదేవిధంగా యూనిక్ కల్చరల్ ఐడెంటిటీ ఏదైతే ఉందో దాన్ని కాపాడాలన్నదే ఈ డెమోగ్రఫీ మిషన్ యొక్క ప్రధాన ఉద్దేశం. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఇండియాస్ డీప్ ఓషన్ మిషన్కి సంబంధించి మైల్ స్టోన్ అనేది ఒక అచీవ్మెంట్ జరిగింది. సో బేసిక్గా ఫ్రెంచ్ ఏదైతే ఉందో ఫ్రెంచ్ కంట్రీ ఆధ్వర్యంతో సహకారంతో డీప్ ఓషన్కి బేసిక్గా ఇండియాకి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు సైంటిస్టులు డీప్ ఓషన్లోకి వెళ్ళడం జరిగింది. 4000 పైన ఎబో, అదేవిధంగా 5000కి రీచ్ అయినటువంటి ఓన్లీ 6 కంట్రీలలో ఇండియా ఇప్పుడు రీచ్ అవ్వడం జరిగింది. అట్లాంటిక్ ఓషన్లో బేసిక్గా ఈ డీప్ ఓషన్ మిషన్ అనేది సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఇండియా ఆక్వానాట్స్. సో మనకి ఆస్ట్రోనాట్స్ అంటే ఎవరు? స్పేస్లోకి వెళ్ళే వాళ్ళని ఆస్ట్రోనాట్స్ అంటారు. అదేవిధంగా డీప్ ఓషన్లోకి వెళ్ళే వాళ్ళని ఆక్వానాట్స్ అంటారు. రీచ్డ్ 4025 మీటర్స్, అదేవిధంగా 5002 మీటర్స్ డెప్త్ అనేది వెళ్ళడం జరిగింది ఇక్కడ అట్లాంటిక్ ఓషన్లో. సో అచీవ్డ్ విత్ ది ఫ్రెంచ్ సబ్మర్సిబుల్ నాటిల్. ఓకే, హై ఫర్మర్ ఏదైతే ఉందో హై ఫ్రేమర్, సో దానికి సంబంధించినటువంటి నాటెల్ ఏదైతే ఉందో దాని ద్వారా బేసిక్గా ఈ మనకి ఆక్వానాట్స్ లోపలికి వెళ్ళడం జరిగింది. సో అత్యధిక డీప్ వెళ్ళినటువంటి దేశాలకు సంబంధించిన కంట్రీస్లలో ఇండియా 6వ కంట్రీగా ఉండడం జరిగింది. ఓకే, సో ఫస్ట్ ఇండియన్ డైవ్స్ బియాండ్ 4000 మీటర్స్. సో ఇప్పటివరకు ఎవరు కూడా ఇండియాకి సంబంధించి ఎవరు కూడా 4000 మీటర్స్ డీప్కి వెళ్ళలేదండి. సో ఫస్ట్ టైం వెళ్ళడం జరిగింది విత్ ది హెల్ప్ ఆఫ్ ఫ్రెంచ్ సబ్మర్సిబుల్ నాటెల్. ఓకే, సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ కేపబిలిటీస్లో మన ఇండియా యొక్క ఎంతగానో అభివృద్ధి చెందిందనడానికి ఇది ఎంతగానో నిదర్శనం. ఓకే, సో ఇండో ఫ్రెంచ్ కొలాబరేషన్లో భాగంగా నాటిల్స్ డైవ్స్ లాంచ్డ్ ఫ్రమ్ లా అట్లాంటే పోర్చుగల్ దగ్గరలో ఈ అట్లాంటిక్ ఓషన్లో బేసిక్గా ఈ డైవ్ అనేది చేయడం జరిగింది. సో ఫస్ట్లో 4025 మీటర్స్, తర్వాత 5002 మీటర్స్ వెళ్ళడం జరిగింది. ఓకే, ప్రొవైడెడ్ ఎక్స్పర్టైజ్ ఇన్ పైలటింగ్, శాంపిల్ కలెక్షన్ అండ్ సబ్మర్సిబుల్ సిస్టమ్. సో బేసిక్గా మనకి ఎందుకు డీప్ ఓషన్ మిషన్ ఎందుకు చేస్తారు? అక్కడ ఉన్నటువంటి మెటాలిక్ నోడుల్స్ కానీ అదేవిధంగా డీప్ ఎక్స్ప్లోరేషన్కి ఉపయోగపడే విధంగా సైంటిస్టులు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఓరియంటల్లో ఈ డీప్ ఓషన్స్ మిషన్స్ని ఎక్స్ప్లోరేషన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మనం అలాగే తెలుసు మత్స్య 6000 ఇండిజినస్ సబ్మర్సిబుల్ రీసెంట్గా మనం న్యూస్లో వింటూ ఉన్నాము. సో ఇదేంటి ఇండియా యొక్క డీప్ ఓషన్ మిషన్లో భాగంగా బేసిక్గా ఇది నిర్వహిస్తూ ఉన్నారు. మత్స్య 6000 ఏదైతే ఉందో ఇండిజినస్గా డెవలప్ చేస్తున్నటువంటి సబ్మర్సిబుల్ ఏదైతే ఇప్పుడు నాటిల్ ఏదైతే ఉందో అలానే ఈ మత్స్య 6000 కూడా, అంటే ఇది 6000 మీటర్స్ డెప్త్ వరకు కూడా ఆక్వానాట్స్ని తీసుకెళ్ళగలదు. ఓకే, 12 hours ఎండ్యూరెన్స్తోని. ఓకే, బేసిక్గా ఏంటి దీని యొక్క టైటానియం హాల్, లిథియం పాలిమర్ బ్యాటరీస్,
ఆక్వాటిక్ కామన్స్ అదేవిధంగా ఎస్కేప్ సిస్టమ్స్తో కూడుకున్నటువంటిది ఈ మచ్చా 6000. సో బేసిక్గా ఇది ఇండియన్ ఓషన్కి సంబంధించి డీప్ సీ ఎక్స్ప్లోరేషన్స్లో భాగంగా దీన్ని డెవలప్ చేస్తున్నారు. ఇది అనదర్. సో బేసిక్గా మనకు మెయిన్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఏంటి అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పటివరకు ఇండియా ఆక్వనాట్స్ ఎవరు కూడా 4000 మీటర్స్ దాటలేదు. ఫస్ట్ టైం అట్లాంటిక్ ఓషన్లో విత్ ది ఫ్రెంచ్ హెల్ప్తోని నాటిల్ అనే సబ్మర్సిబుల్తోని హెల్ప్తోని బేసిక్గా 4025 మీటర్స్కి అదేవిధంగా 5002 మీటర్స్కి డైవ్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగానే రాబోయే కాలంలో మన ఇండియాలో ఈ మచ్చా 6000 ఏదైతే ఉందో దాన్ని కూడా యూజ్ చేసి అత్యధిక డీప్లోకి వెళ్ళనున్నారు. ఎందుకు ఫ్యూచర్ విజన్ ఏంటి 6000 మీటర్స్ డైవ్ ఏదైతే ఉందో 2027లో చేయాలనుకుంటాం కదా, దానికి ఈ ఎక్స్పీరియన్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఏదైతే 4025 మీటర్స్ అదేవిధంగా 5002 మీటర్స్కి వెళ్ళింది. సో ఓషన్ ప్లస్ స్పేస్ ఇండియాస్ నెక్స్ట్ లీప్ సైన్స్ ఎకనామీ లీడర్షిప్లో అటు స్పేస్ ఎక్స్ప్లోరేషన్లో ఇటు ఓషన్ ఎక్స్ప్లోరేషన్స్లో ఇండియా కీ రోల్ చేయబోతుంది అనడానికి ఇదొక నిదర్శనం. రీసెంట్గా మనము 79th ఇండిపెండెన్స్ డేలో భాగంగా కూడా చూసాము. బేసిక్గా డీప్ ఓషన్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ కూడా న్యూస్లో ఉండడం జరిగింది. ఓకే, దానికి సంబంధించి కూడా చూద్దాము. తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే నేషనల్ డీప్ వాటర్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ 79th ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బేసిక్గా మనకు పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంపోర్ట్ చేసుకోకుండా మనము డీప్ ఓషన్ మిషన్ ఎక్స్ప్లోరేషన్స్ చేద్దాము. ఎందుకు అంటే పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ ఇంపోర్ట్స్ వల్ల ఇండియా ఏవైతే ఫారెక్స్ రిజర్వ్స్ ఉన్నాయో అవి ఎక్కువగా కోల్పోవడం జరుగుతుంది. అదేవిధంగా జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల బేసిక్గా ఈ మనకి న్యాచురల్ గ్యాస్ కానీ పెట్రోలియం రేట్స్ అనేవి ఫ్లక్చువేట్ అవుతూ ఉన్నాయి. అవి ఇండియన్ ఎకానమీకి ఎంతగానో దెబ్బతీసే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి బేసిక్గా మనకి డీప్ వాటర్ ఎక్స్ప్లోరేషన్స్ వల్ల పెట్రోలియం రిజర్వ్స్ కానీ ఆయిల్ రిజర్వ్స్ కానీ బయటపడినట్లయితే మనకి ఇండిజినస్గానే సెల్ఫ్ రిలయన్స్ కావచ్చు అన్న ఉద్దేశంతో ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు నేషనల్ డీప్ వాటర్ ఎక్స్ప్లోరేషన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఓకే, ఎవరి ఆధ్వర్యంలో నోడల్ మినిస్ట్రీ ఏంటి పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాసెస్. సో కరెంట్ ఇంపోర్ట్ ఏంటి 88% ఆఫ్ ది ఆయిల్ కానీ 50% ఆఫ్ ది గ్యాస్ని కానీ తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయి ఇంపోర్ట్లో. ఇప్పుడు 100 కిలోల న్యాచురల్ గ్యాస్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనుకోండి, ఈ డీప్ ఎక్స్ప్లోరేషన్ వల్ల ఒకవేళ మనకి 50% వరకు కూడా ఇంపోర్ట్స్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. బూస్ట్ డొమెస్టిక్ హైడ్రోకార్బన్ అవుట్పుట్, అదేవిధంగా ఎనర్జీ సెక్యూరిటీ, ఆత్మనిర్భర్ భారత్కి ఈ మిషన్ ఎంతగానో ఉపయోగపడే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీని యొక్క సిగ్నిఫికెన్స్ ప్రాముఖ్యత ఏంటి, ఎనర్జీ ఇండిపెండెన్స్, రెడ్యూస్ రిలయన్స్ ఆన్ వొలటైల్ ఇంపోర్ట్స్. సో చెప్పాను కదా ఇందాక జియో పొలిటికల్ టెన్షన్స్, ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ కానీ ఇజ్రాయెల్ హమాస్ వార్ కానీ వీటి వల్ల ఏంటి బేసిక్గా ఇరాన్ అదేవిధంగా ఇజ్రాయెల్ వార్ వల్ల బేసిక్గా ఆయిల్ ప్రైజెస్ అనేవి హైక్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల ఏంటి ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి కంట్రీస్ పైన ఎక్కువగా శాంక్షన్స్ కానీ బేసిక్గా ప్రైజ్ వొలటైల్స్ కానీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో వాటిని తగ్గించుకోవచ్చు ఈ డీప్ సీ ఎక్స్ప్లోరేషన్స్ వల్ల. అదేవిధంగా సేఫ్ ఫారెక్స్, ఫండ్ వెల్ఫేర్ అండ్ ఇన్ఫ్రా, స్ట్రాటజిక్ సెక్యూరిటీ ఏంటి కంట్రోల్ ఓవర్ డొమెస్టిక్ ఎనర్జీ రిసోర్సెస్ పైన. ఓకే, కీ ఫీచర్స్ ఏంటి మరి, డీప్ వాటర్ ఫోకస్ అండమాన్ సీ అదేవిధంగా ఆంధ్ర కోస్ట్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ ఎక్కువగా ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయని తెలుసు. సో అక్కడ డీప్ సీ ఎక్స్ప్లోరేషన్స్ వల్ల మనకి ఆయిల్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ అనేది చేసుకోవచ్చు. పాలసీ సపోర్ట్ వచ్చేసి OLAP ప్లస్ రిఫార్మ్స్ అనేటివి, అదేవిధంగా బిడ్డింగ్ స్కేల్ వచ్చేసి 1 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్, నో గో ఏరియాస్ ఓపెన్డ్, అదేవిధంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ, సెసమిక్ సర్వేస్, AI డ్రివెన్ డ్రిల్లింగ్స్ ఇవన్నిటిని కూడా ఉపయోగించి ఈ డీప్ సీ ఎక్స్ప్లోరేషన్ అనేది చేయబోతున్నారు. దీని ద్వారా ఆయిల్ రిజర్వ్స్లో కానీ అదేవిధంగా న్యాచురల్ గ్యాస్కి సంబంధించినటువంటి సైట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేసి ఇండియాని బేసిక్గా ఆత్మనిర్భర్ ఎనర్జీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆత్మనిర్భర్ భారత్గా చేయాలి అన్నదే ప్రధాన ఉద్దేశం. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ది నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి సభాసార్. మనకి ఏదైతే గ్రామ సభ నిర్వహిస్తారో ఆ గ్రామ సభ నిర్వహించిన తర్వాత బేసిక్గా దానికి సంబంధించినటువంటి సమ్మరీ, ఓకే సారాంశము
మనకి కావాలి. సో దీన్ని నోట్ చేయడం కోసం అని చెప్పేసి ఏం చేశారు అంటే సభాసార్ అని చెప్పేసి ఏఐ టూల్ని డెవలప్ చేయడం జరిగింది. ప్రతి గ్రామ సభకు సంబంధించి ఎప్పుడైతే గ్రామ సభ నిర్వహిస్తారో దానికి సంబంధించినటువంటి సారాంశం అంతా కూడా డిజిటలైజ్ చేయడం కోసం అని చెప్పేసి ఈ సభాసార్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ టూల్ని తీసుకురావడం జరిగింది. సో ఎవరు? మినిస్టర్ ఆఫ్ పంచాయతీరాజ్ వారు. ఓకే, దీనికి సంబంధించిన డీటెయిల్ చూద్దాం. సభాసార్ టూల్ ఆటోమేటికలీ జనరేట్స్ స్ట్రక్చర్డ్ మైన్యూట్స్ ఫ్రమ్ గ్రామ సభ మీటింగ్ వీడియోస్ అండ్ ఆడియో రికార్డింగ్స్ ద్వారా. సో ఏదైనా ఆ గ్రామ సభకు సంబంధించి మనకు ఎవ్రీ మంత్ కూడా గ్రామ సభ నిర్వహించాలి. సో ఆ గ్రామ సభ నిర్వహించిన తర్వాత వీడియో రికార్డింగ్స్ కానీ ఆడియో రికార్డింగ్స్ ద్వారా ఏం డిసిషన్స్ తీసుకున్నారు, ఏం ఫైనలైజ్ చేశారు అనేది ఒక సమ్మరీ కావాలి. కాబట్టి ఆ రిపోర్ట్స్ని ఈ సభాసార్ ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ టూల్ ఉందో అది ఆటోమేటిక్గా జనరేట్ చేయడం జరుగుతుంది. సో న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ టెక్నాలజీస్లో భాగంగా దీన్ని చేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ రోల్ డౌన్ త్రిపురలో, ఫస్ట్ టైం త్రిపురలో తీసుకురావడం జరిగింది. తర్వాత దేశమంతా విస్తరించనున్నారు. లాంచ్ చేసింది ఎవరు? యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ ఇంటిగ్రేటెడ్ విత్ భాషిని. తెలుసు మనందరికీ నేషనల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ మిషన్ భాషిని అనేది. సో ఏవైతే గవర్నమెంట్కి సంబంధించినటువంటి అఫీషియల్ రికార్డ్స్ కానీ గవర్నమెంట్ మీటింగ్కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ కానీ ఏవైతే ఉంటాయో అవి అన్ని లాంగ్వేజెస్లో ప్రధానంగా 8th షెడ్యూల్లో ఉన్నటువంటి మనకి కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి 8th షెడ్యూల్లో ఉన్నటువంటి మనకి 22 లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ 22 లాంగ్వేజెస్లో కూడా గవర్నమెంట్ రిపోర్ట్స్ అవైలబుల్గా ఉండాలన్న ఉద్దేశంతో నేషనల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ మిషన్ని తీసుకురావడం జరిగింది. సో ఈ సభాసార్ని భాషినితో లింక్ అవుట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏదైనా గ్రామ సభ నిర్వహిస్తే కేవలం ఇంగ్లీష్లోనే రిపోర్ట్ కాకుండా ఆ లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఆ లోకల్ లాంగ్వేజ్లో కూడా రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, స్ట్రీమ్లైన్ అండ్ స్టాండర్డైజ్ గ్రామ సభ, ఎన్హాన్స్ గవర్నెన్స్ ఎఫిషియన్సీ బై రెడ్యూసింగ్ మాన్యువల్ వర్క్లోడ్. సో అంతకుముందు ఏంటి, బేసిక్గా ఈ సభాసార్ లేకపోతే ఏదైతే డిసిషన్స్ తీసుకున్నారో ఆ డిసిషన్స్ అన్ని మాన్యువల్గా హ్యాండ్ రిటర్న్లోనో కంప్యూటర్లోనో టైప్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఈ సభాసార్ ఏఐ టూల్ ఏదైతే ఉందో దీని ద్వారా ఆ సమ్మరీని బేసిక్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోని జనరేట్ చేయవచ్చు. దీనివల్ల మాన్యువల్ వర్క్ లోడ్ అనేది తగ్గుతుంది. ప్రమోట్ ట్రాన్స్పరెన్సీ అండ్ టైమ్లీ రికార్డ్ కీపింగ్ ఇన్ పంచాయత్ ఫంక్షనింగ్. ఓకే, సో మనందరికీ తెలుసు భాషినిని పిఎం మోడీ గారు 2022లో లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది, నేషనల్ లాంగ్వేజ్ టెక్నాలజీ మిషన్స్లో భాగంగా భాషని తీసుకొచ్చారు. ఎందుకు? నేషనల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ మిషన్లో భాగంగా తీసుకురావడం జరిగింది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సభాసార్. ఎందుకు ముఖ్యంగా తీసుకురావడం జరిగింది, గ్రామ సభలు ఏవైతే నిర్వహిస్తారో ఆ గ్రామ సభలను సమ్మరైజ్ చేయడం కోసము, ఏవైతే డిసిషన్స్ ఉంటాయో వాటిని ఫైనలైజ్ చేయడం కోసం అని చెప్పేసి ఈ సభాసార్ని వాడడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ టైం త్రిపురలో తీసుకొచ్చారు. తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. వీడియోని ఒకసారి పాజ్ చేసుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసుకున్నట్లయితే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఫస్ట్ టైం ఇండియాలో ప్రాపర్టీ రేటింగ్ ఫ్రేమ్వర్క్ని తీసుకురావడం జరిగింది. ప్రాపర్టీ రేటింగ్ ఫ్రేమ్వర్క్ ఏంటి, మనకు డిజిటల్ కనెక్టివిటీ ప్రొవైడర్స్ ఎవరైతే ఉంటారో లైక్ జియో, ఎయిర్టెల్, ఈ కంపెనీస్ ఉన్నాయి కదా, బిఎస్ఎన్ఎల్. సో వీటికి ఏంటి అంటే ప్రాపర్టీ రేటింగ్ ద్వారా ఏ కంపెనీ బాగా వర్కింగ్లో ఉంది అని చెప్పేసి ఒక ఫ్రేమ్వర్క్ని తీసుకురావాలనుకుంటున్నారు. సో దీన్ని తీసుకొచ్చింది ఎవరు అంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ప్రస్తుతం ఉన్నటువంటి డిజిటల్ కనెక్టివిటీలో ఇలాంటి రేటింగ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. కన్జ్యూమర్కి ఎఫిషియన్సీగా ట్రాన్స్పరెన్సీగా సేవలు అందించడం కోసం అని చెప్పేసి ఇలాంటి రేటింగ్ ఫ్రేమ్వర్క్ ఎంతగానో ఉపయోగపడతాయి. ఓకే, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ వాలంటరీ, ఇది మ్యాండేటరీ కాదు, గుర్తుపెట్టుకోండి, స్టార్ బేస్డ్ రేటింగ్ సిస్టమ్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నెంబరింగ్ సిస్టమ్ కాదు, స్టార్ బేస్డ్ రేటింగ్ సిస్టమ్ ఫర్ బిల్డింగ్స్ ఫోకస్ ఆన్ డిజిటల్ కనెక్టివిటీ. ఇట్ అసెస్ ది హౌ వెల్ ఏ ప్రాపర్టీ సపోర్ట్స్ మోడర్న్ డిజిటల్ నీడ్స్. సో ఒక కంపెనీకి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో, సిగ్నలింగ్ సిస్టమ్ కానీ ఫైబర్ కనెక్టివిటీ కానీ, ఇవి ఏ విధంగా డిజిటల్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేస్తున్నాయి అని రేటింగ్ సిస్టమ్ ఇచ్చేది. సో ఇది వాలంటరీగా, మ్యాండేటరీగా కాదు, ఆయా కంపెనీస్ ఏవైతే ఉంటాయో డిజిటల్ కనెక్టివిటీని ఇచ్చేటువంటి
హ్యాక్ట్ ఫైబర్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, హ్యాట్వే, వీటి యొక్క వీరు ఏం చేస్తారు, ఈ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ అని ఉంటాయి, వాటిని అప్రోచ్ అయ్యి మీరు మాకు రేటింగ్ ఇవ్వండి అని చెప్పేసి చెప్తే ఆ క్రెడిట్ రేటింగ్ అసెస్మెంట్ ఏజెన్సీస్ ఏం చేస్తాయి, క్రెడిట్ రేటింగ్ని అసెస్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ క్రెడిట్ రేటింగ్ని బట్టి కన్జ్యూమరు చూస్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని చెప్పేసి ప్రాపర్టీ బేస్డ్గా క్రెడిట్ రేటింగ్ ఫ్రేమ్వర్క్ని తీసుకురావడం జరిగింది. సో ఏ మాన్యువల్ ఫర్ రేటింగ్ ప్రాపర్టీస్ డిజిటల్ కనెక్టివిటీ హ్యాస్ బీన్ పబ్లిష్డ్. రేటింగ్ ఆఫ్ ప్రాపర్టీస్ డిజిటల్ కనెక్టివిటీ రెగ్యులేషన్స్ 2024లో భాగంగా పబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ రేటింగ్ సంబంధించి కీ ఫీచర్స్ ఏంటి, ట్రాన్స్పరెంట్ స్టాండర్డైజ్డ్ క్రైటీరియా కవరింగ్ ఫైబర్ రెడీనెస్ అండ్ బ్రాడ్బ్యాండ్ స్పీడ్స్, ఇన్ బిల్డింగ్ మొబైల్ కవరేజ్, అదేవిధంగా వైఫై ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓవరాల్ యూజర్ ఎక్స్పీరియన్స్, ఇండోర్ నెట్వర్క్ సొల్యూషన్స్, ఇవన్నీ కూడా బేసిక్గా కీ ఫీచర్స్ అన్నమాట. అదేవిధంగా మరి ఈ క్రెడిట్ రేటింగ్ని ఏ విధంగా చేస్తారు అంటే డిజిటల్ కనెక్టివిటీ రేటింగ్ ఏజెన్సీస్ అని ఉంటాయి. సో ఇవి రిజిస్టర్డ్ ఏజెన్సీస్, ఏంటి, డిజిటల్ కనెక్టివిటీ రేటింగ్ ఏజెన్సీ. వీటి దగ్గరికి బేసిక్గా ఎవరైతే డిజిటల్ కనెక్టర్స్ ఉంటారో లైక్ జియో, ఎయిర్టెల్, యాక్ట్, హ్యాట్వే, ఇవి ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఈ డిజిటల్ కనెక్టివిటీ రేటింగ్ ఏజెన్సీస్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, మేనేజ్డ్ డిజిటల్ పోర్టల్ ఫర్ ప్రాపర్టీ మేనేజర్స్ టు అప్లై సెలెక్ట్ ఏవైతే డిజిటల్ కనెక్టివిటీ రేటింగ్ ఏజెన్సీస్ ఉంటాయో వాటిని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. తర్వాత వాళ్ళు వాలంటరీ బేస్డ్గా అంటే ఏవైతే కనెక్టింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు వాలంటరీగానే వీళ్ళని అప్రోచ్ అవ్వచ్చు, వాళ్ళు అసెస్ చేసి ఆయా కంపెనీస్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఎందుకు మరి ఇంపార్టెన్స్ ఈ క్రెడిట్ ఉన్న పలంగా ఇప్పుడు ప్రాపర్టీ బేస్డ్గా రేటింగ్ ఎందుకు ఇవ్వాలి అంటే ఓవర్ 70 to 80% ఆఫ్ ది మొబైల్ డేటా ఈజ్ కన్జ్యూమ్డ్ indoors where connectivity is often hampered by building materials and lack of infrastructure. Okay, this framework ensure property developers and users to are aware of incentivized to provide high quality digital access ఇచ్చేందుకు ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో అదేవిధంగా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా మనకి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది 1997లో. సో ఇది ఒక స్టాట్యుటరీ ఆర్గనైజేషన్, దీని ద్వారా మనకి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా యాక్ట్ 1997, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా యాక్ట్ 1997 ప్రకారం మనకు ట్రాయ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఆర్బీఐ ఏ విధంగా అయితే బ్యాంకింగ్ సిస్టమ్, సెబీ ఏ విధంగా అయితే సెక్యూరిటీకి సంబంధించి, అదేవిధంగా ఇప్పుడు టెలికాం సంబంధించి ఈ ట్రాయ్ మొత్తం రెగ్యులేషన్కు డిస్కమ్స్ అలొకేషన్స్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఓకే, బ్రాడ్బ్యాండ్ అలొకేషన్స్ అంతా కూడా దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, న్యూఢిల్లీలో ఉండడం జరిగింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్, హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో మనకు ఒక యూనిక్ కమిషన్ ఉండాలి హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించి అని చెప్పేసి బేసిక్గా మనకి ఇప్పుడు యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్, అదేవిధంగా ఆల్ ఇండియా టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డు, అదేవిధంగా ఎన్సిటిఈ ఇవన్నిటిని మర్జ్ చేస్తూ హయ్యర్ ఎడ్యుకేషన్ అదేవిధంగా టెక్నికల్కి ఒకే ఎడ్యుకేషన్ కమిషన్ ఉండాలి అని చెప్పేసి హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేయబోతుంది ప్రభుత్వం. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాము. సో ద గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్ ది ఫార్మేషన్ ఆఫ్ ది హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా టు రీప్లేస్ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్, అదేవిధంగా నేషనల్ ఏఐసిటిఈ అండ్ ఎన్సిటిఈ. సో వీటిని రీప్లేస్ చేస్తూ బేసిక్గా ఒకే కమిషన్ని తీసుకురావడం జరుగుతుంది, యూనిఫైడ్ టెక్ డ్రివెన్ రెగ్యులేటర్. సో బేసిక్గా ఏంటి, టు క్రియేట్ గ్లోబల్లీ కాంపిటేటివ్ ఇన్నోవేషన్ డ్రివెన్ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఎన్ష్యూర్ ఈక్విటబుల్ యాక్సెస్. సో బేసిక్గా ఈ బోర్డ్స్ ఉండడం వల్ల డిఫరెంట్ కమిషన్స్ ఉండడం వల్ల ఆ డిఫరెంట్ కమిషన్స్కి సంబంధించినటువంటి రెగ్యులేషన్స్ ఒక్కొక్క దానికి ఒక్కొక్కలా ఉంటుంది. సపోజ్ ఒక యూనివర్సిటీకి తీసుకోవాలి అంటే దానికి సంబంధించిన టెక్నికల్ ఎడ్యుకేషన్ మళ్ళీ ఏఐసిటీకి వెళ్ళాల్సి వస్తుంది. సో ఈ విధంగా మల్టీ లేయర్డ్గా పర్మిషన్స్ ఉండాల్సి వస్తుంది. సో వీటన్నిటికీ కలగలిపి ఒకే ఎడ్యుకేషన్ సంబంధించి కమిషన్ ఉండాలి హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి అని చెప్పేసి ఈ కమిషన్ని తీసుకురావడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే దీనివల్ల ఏవైతే పర్మిషన్ సిస్టమ్ కానీ సిలబస్ కానీ
అదేవిధంగా పెడగాగి ఇవన్నిటిని కూడా యూనిక్గా ఒకే తీరుగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇదేంటంటే రౌండ్ ట్రిప్పింగ్ని బేసిక్గా అవాయిడ్ చేయడం జరుగుతుంది. మానిటరింగ్ ఈజీ అవుతుంది. డిఫరెంట్ లెవెల్ ఆఫ్ మానిటరింగ్ కాకుండా ఒకే లెవెల్ ఆఫ్ మానిటరింగ్ ఉండడం వల్ల ఏంటంటే వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటుగా వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ తీసుకురావచ్చు. సో బేసిక్గా దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి? సింగిల్, ట్రాన్స్పరెంట్ అండ్ అకౌంటబుల్ అథారిటీగా దీన్ని తీర్చిదిద్దాలనుకుంటున్నారు. దేనికోసం? హయ్యర్ ఎడ్యుకేషన్, ఉన్నత చదువు కోసం. షిఫ్ట్ ఫ్రమ్ ఇన్పుట్ బేస్డ్ టు ది అవుట్కమ్ బేస్డ్ గవర్నెన్స్గా మార్చాలి. అదేవిధంగా ఫాస్టర్ ఇన్స్టిట్యూషనల్ అటానమీ విత్ రిగరస్ అకౌంటబిలిటీ, ఇంటిగ్రేట్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, అదేవిధంగా ప్రిడిక్టివ్ అనలైటిక్స్ ఇంటూ క్వాలిటీ అష్యూరెన్స్. సో పొజిషన్ ఇండియా యాజ్ ఎ గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్ బై 2030 కల్లా ఇండియాని గ్లోబల్ హబ్గా చేయాలి అనుకుంటున్నారు. సో దీంట్లో భాగంగానే ఇప్పుడు యూజీసీ, ఏఐసిటి, ఎన్సిటి ఏవైతే ఉన్నాయో వాటి ప్లేసులలో హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియాని తీసుకురాబోతున్నారు. మరి దీని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే బేసిక్గా వర్టికలైజ్డ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ కనుక చూసుకున్నట్లయితే నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ కౌన్సిల్ ఉంటుంది. సో యూనిఫైడ్ రెగ్యులేషన్ అక్రాస్ హయ్యర్ ఎడ్యుకేషన్. సో నేషనల్ అక్రిడియేషన్ కౌన్సిల్ ఉంటుంది. అవుట్కమ్ లింక్డ్ క్వాలిటీ అష్యూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. హయ్యర్ ఎడ్యుకేషన్ గ్రాంట్స్ కౌన్సిల్ ఉంటుంది. ఇది పర్ఫార్మెన్స్ బేస్డ్ ఫండింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత జనరల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఉంటుంది. ఇది కరిక్యులమ్ అండ్ అకాడమిక్ స్టాండింగ్ సెట్టింగ్ అనేది ఉంటుంది. అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలోనే మళ్ళీ ఈ 4 వర్టికల్ డివిజన్స్ అనేటివి ఉండడం జరుగుతుంది. ఒకటి బేసిక్గా పర్ఫార్మెన్స్ని బట్టి గ్రేడింగ్ ఇవ్వడం కోసం, ఒకటి కరికులంని డిజైన్ చేయడం కోసము, ఇంకోటి వచ్చేసి బేసిక్గా పర్ఫార్మెన్స్ బేస్డ్ ఫండింగ్ ఇవ్వడం కోసం అని చెప్పేసి ఇలా వర్టికల్ డివిజన్ అనేది చేయడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ బేసిక్గా మనకి కన్జ్యూమర్ గ్రీవెన్స్ రిడ్రెసల్, మనకి కన్జ్యూమర్ సంబంధించి వాళ్ళకు కూడా కొన్ని రైట్స్ ఉండడం జరుగుతుంది కదా. సో దాంట్లో భాగంగానే నేషనల్ కన్జ్యూమర్ గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజంని ఏర్పాటు చేయడం జరిగింది. సో దాంట్లో ఇప్పుడు 10 స్టేట్స్, అదేవిధంగా నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్, నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా 100% పైగా కేసెస్ని సాల్వ్ చేయడం జరిగింది. అంటే కన్జ్యూమర్స్ ఎవరైతే కేసెస్ రిజిస్టర్ చేశారో వారికి తగిన న్యాయం చేకూర్చారు, డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేసిక్గా సాల్వ్ చేశారు అని చెప్పేసి ఒక రిపోర్ట్ చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్ వచ్చేసి 122% ఆఫ్ ది కేసెస్ని డిస్పోజల్ చేయడం జరిగింది. సో తమిళనాడు టాప్లో ఉండడం జరిగింది. మొత్తం 10 స్టేట్స్ 100%ని అచీవ్ అవ్వడం జరిగింది. దీంట్లో తమిళనాడు 277%తో టాప్లో ఉండడం జరిగింది. తర్వాత రాజస్థాన్ 214, తెలంగాణ 158, హిమాచల్ ప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్ 150% ఈచ్, మేఘాలయ 140%, కేరళ 122%, పాండిచ్చేరి 111%, ఛత్తీస్గఢ్ వచ్చేసి 108%, ఉత్తరప్రదేశ్ వచ్చేసి 101%తో 100% కేసెస్ని డిస్పోజల్ చేయడం జరిగింది. సో బేసిక్గా ఇది జూలై మంత్కి గాను, జూలై 2025 గాను. సో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ అచీవ్మెంట్ ఫర్ కన్జ్యూమర్ రిడ్రెసల్ మెకానిజంలో. సో 2 lakh రిజిస్ట్రేషన్స్ అనేటివి అవ్వడం జరిగింది యాజ్ ఆఫ్ ఆగస్ట్. సో 85,531 కేసెస్ అనేటివి ఫైల్ చేయడం జరిగింది. సో బేసిక్గా మనకి కన్జ్యూమర్ రిడ్రెసల్ మెకానిజంలో భాగంగా ఈ జాగృతి అని చెప్పేసి ఒక పోర్టల్ని కూడా తీసుకురావడం జరిగింది. సో దీంట్లో బేసిక్గా ఏంటి, యూనిఫైడ్ సిస్టమ్స్ ఏవైతే మల్టీ లేయర్డ్గా ఉన్నటువంటి పోర్టల్స్ ఉన్నాయో వాటన్నిటికీ యూనిఫైడ్గా ఈ జాగృతి పోర్టల్ అనేది ఒకటి ప్లాట్ఫామ్ అనేది తీసుకురావడం జరిగింది. ఎందుకు, కన్జ్యూమర్కి సంబంధించినటువంటి కంప్లైంట్స్ని ఈజీ చేయడం కోసం అని చెప్పేసి ఒక యూనిఫైడ్ ప్లాట్ఫామే ఈ జాగృతి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఈ జాగృతి. సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే భూనీర్ పోర్టల్. సో ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ ఏదైతే ఉందో, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ కమిషన్ ఏదైతే ఉందో, అథారిటీ ఏదైతే ఉందో 2024లో లాంచ్ చేయడం జరిగింది.
ఈ పోర్టల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రౌండ్ వాటర్ ఎక్స్కవేషన్స్ ఏవైతే ఉంటాయో ఎక్స్ట్రాక్షన్కి పర్మిషన్ కోసము, అదేవిధంగా ఫీజెస్ పే చేయడం కోసం అని చెప్పేసి ఈ పోర్టల్ని తీసుకురావడం జరిగింది. సో బేసిక్గా కవరేజ్ ఎంత 19 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ని కవర్ చేయడం జరుగుతుంది. సో లింక్డ్ది మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి గైడ్లైన్స్తోని లింక్ చేయడం జరిగింది. ఓకే, స్ట్రీమ్ లైన్ ఏంటి, నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ అప్లికేషన్ ఫర్ గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్, కర్బ్ ఓవర్ ఎక్స్ట్రాక్షన్ అండ్ ఇల్లీగల్ యూజ్. ఏవైతే గ్రౌండ్ వాటర్ ఉంటాయో బేసిక్గా గ్రౌండ్ వాటర్ని ఇల్లీగల్ యూజ్కి వాడడం జరుగుతుంది. సో వాటిని అరికట్టడం కోసం అని చెప్పేసి ఈ పోర్టల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అండ్ సీవేజ్ ట్రీట్మెంట్ నామ్స్ని సంబంధించిన గైడ్లైన్స్ కూడా ఉండడం జరుగుతుంది. సో బేసిక్గా దీని యొక్క కీ ఫీచర్స్ ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, ఆన్లైన్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫిల్లింగ్ ఫర్ ఇండస్ట్రీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మైనింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు బేసిక్గా ఎక్స్ట్రాక్షన్ చేయాలి. ఆ ఎక్స్ట్రాక్షన్ కోసం అని చెప్పేసి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేటు సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీ నుంచి తీసుకోవాలి. సో అప్లికేషన్ ప్రాసెస్ని ఈజీ చేయడం కోసం అని చెప్పేసి ఈ పోర్టల్ని తీసుకురావడం జరిగింది. ఓకే, ట్రాన్స్పరెంట్ క్విక్ అప్రూవల్స్, రెడ్యూస్డ్ మాన్యువల్ డిలేస్ ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించడం జరిగింది. మానిటరింగ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ రూల్స్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ భూనీర్ పోర్టల్. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. సో తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీ. ఓకే, దేనికోసం తీసుకొచ్చారో అప్లికేషన్ ప్రాసెస్ని, అదేవిధంగా గ్రీవెన్స్ ఏవైతే ఉంటాయో ఇల్లీగల్ గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని అరికట్టడం కోసం. ఓకే, నెక్స్ట్ ముదువాన్ ట్రైబ్. సో బేసిక్గా వీళ్ళు కేరళ అండ్ తమిళనాడులో కనిపించడం జరుగుతుంది. సో వీరు ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళు అన్నమాట. సో వీరికి సంబంధించినటువంటి న్యూస్లో ఉన్నారు కాబట్టి వీరి గురించి చూడడం చాలా ఇంపార్టెంట్. సో ముదువాన్ ట్రైబ్స్, సో బేసిక్గా వీరు ఎక్కడ లొకేట్ అయి ఉంటారు, కేరళ అండ్ తమిళనాడు. ఓకే, 2 గ్రూప్స్ ఉంటాయి ఇలా, మలయాళం ముతువన్. ఓకే, వీళ్ళు వచ్చేసి కేరళకు సంబంధించి, పాండి ముతువన్. ఓకే, వీళ్ళు వచ్చేసి తమిళనాడు. సో వీళ్ళ యొక్క డైలెక్ట్ అనే ఏదైతే భాష ఉంటుందో సంబోధించే భాష డిఫరెంట్గా ఉంటుంది. అందుకని చెప్పేసి 2 గ్రూప్స్గా మలయాళం ముతువన్, అదేవిధంగా పాండి ముతువన్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. వీరు కేరళకు సంబంధించిన వారు, వీరు తమిళనాడుకు సంబంధించిన వారు. సో బేసిక్గా సోషల్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే మొత్తం 6 క్లాన్స్ ఉంటాయి. ఓకే, వీటిని కొట్టామ్స్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, మనకి సోషల్ ఇష్యూస్లో భాగంగా సొసైటీ ఏదైతే ఉందో సొసైటీ సెక్షన్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్, ట్రైబ్స్ గురించి అడిగే ఛాన్సెస్ ఉంది కాబట్టి సో బేసిక్గా రెగ్యులేట్ మ్యారేజ్, ఏవైతే ఈ క్లాన్స్ ఉంటాయో ఈ క్లాన్స్ బేసిక్గా మ్యారేజ్ని రెగ్యులేట్ చేయడం జరుగుతుంది, స్టేటస్ని రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. కానీ సిస్టమ్ అని కొత్తగా ఉంది. సో బేసిక్గా విలేజ్ హెడ్ ఎన్ష్యూర్ లా అండ్ కస్టమ్స్ అండ్ పనిష్మెంట్స్. సో బేసిక్గా ఈ గ్రూప్స్ ఉంటాయి కదా, ఈ గ్రూప్స్కి బేసిక్గా కనీ సిస్టమ్ అని ఉంటుంది. సో దీనికి విలేజ్ హెడ్ మ్యాన్ ఉంటాడు, తనే లా అండ్ ఆర్డర్ని కానీ కస్టమ్స్ కానీ పనిష్మెంట్కి సంబంధించి తనే అన్ని బాధ్యత వహించడం జరుగుతుంది. సో బేసిక్గా బిలీఫ్స్, వీళ్ళ యొక్క నమ్మకాలు ఏంటి అంటే యానిమిజం, అదేవిధంగా స్పిరిట్ వర్షిప్ పైన ఎక్కువగా నమ్మకం ఉంచుతారు. ఓకే, వీరి ప్రధానంగా లైవ్లీవుడ్ ఏంది షిఫ్టింగ్ కల్టివేషన్, విరుపు కృషి అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతుంది. ఓకే, షిఫ్టింగ్ కల్టివేషన్ని. సో వీరు ప్రధానంగా రాగి, మేజ్, వరాగు, ఓకే, చామా రైస్, పొటాటో వీటన్నిటిని పండించడం జరుగుతుంది. అదేవిధంగా ఫారెస్ట్ నాలెడ్జ్ కనుక చూసుకున్నట్లయితే వీరు కన్నన్ దేవన్ హిల్ ఏదైతే ఉందో కన్నన్ దేవన్ హిల్స్ని గార్డియన్స్ ఆఫ్ కన్నన్ దేవన్ హిల్స్గా పేర్కొనడం జరుగుతుంది. ట్రెడిషనల్ విజ్డమ్ ఎన్ష్యూర్ సస్టైనబుల్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ యూజ్. ఓకే, సో బేసిక్గా ముతువన్ ఆదివాసీ సముదాయ సంఘం ఏదైతే ఉందో ప్రొటెక్ట్స్ లాంగ్వేజ్ అండ్ కస్టమ్స్. సో వీరి యొక్క లాంగ్వేజ్ని కస్టమ్స్ని కాపాడే విధంగా ముదువన్ ఆదివాసీ సముదాయ సంఘం అనేది ఉండడం జరిగింది. వీరి యొక్క ట్రెడిషన్ని కాపాడడం కోసం అని చెప్పేసి కాన్ఫరెన్స్ హెల్డ్ ఇన్ 2000+ మెంబర్స్. ఎక్కడ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఇండిజినస్ పీపుల్లో భాగంగా వీరు ఇప్పుడు న్యూస్లో ఉండడం జరిగింది. సో మనకి చాలా ఇంపార్టెంట్ ముదువన్, అదేవిధంగా ముదువన్ ట్రైబ్, వీళ్ళలో మనకి మలయాళం ముదువన్, పాండి ముదువన్ అని కూడా ఉండడం జరుగుతుంది. ఈ కనీ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్. సోషల్ ఇష్యూస్ ఏదైతే ఉందో ఆ సెక్షన్లో కంపల్సరీ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే నీరజ్
గ్యాన్స్ ఎవరైతే ఉన్నారో నీరజ్ గ్యాన్స్, సో తను నిర్మించినటువంటి దర్శకత్వం వహించినటువంటి హోమ్ బౌండ్ ఫిలింకి గాను ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ మెల్బోర్న్ ఏదైతే ఉందో, ఓకే, ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్, ఇది ఇండియా బయట జరిగేటువంటి అతిపెద్ద ఇండియన్ ఫిలిం ఫెస్టివల్. ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ ఏదైతే ఉందో అది ఇండియా బయట జరిగేటువంటి అతిపెద్ద ఇండియన్ ఫిలిం ఫెస్టివల్. సో ఆ ఫిలిం ఫెస్టివల్లో, మెల్బోర్న్ ఫిలిం ఫెస్టివల్లో ఈ హోమ్ బౌండ్ అనే మూవీకి చాలా అవార్డ్స్ రావడం జరిగింది. దేంట్లో అంటే బేసిక్గా బెస్ట్ ఫిలిం, బెస్ట్ డైరెక్టర్ అవార్డ్స్ అనేటివి రావడం జరిగింది. సో ఈ ఫిలిం మేకర్ ఎవరు అంటే నీరజ్ గయాన్స్, ఓకే. సో ఈ నీరజ్ గయాన్స్ నిర్మించినటువంటి సినిమా పేరేంటి, డ్రామా ఏంటి, హోమ్ బౌండ్, ఓకే. సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఇవన్నీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కోసం T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా పోటీ పరీక్షలకు ఉపయోగపడేలాగా అన్ని వీడియోస్ని ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు T1 అకాడమీ. థ్యాంక్ యూ సో మచ్.